హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మార్నింగ్ వ్లాగు బాగుంటుంది, వాచ్ చేయండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుకు బూస్టప్ అవుతుంది నా వీడియో అనేది. సండే కదని చెప్పేసి అండి రాత్రి చాలా లేట్గా పడుకున్నాము. ఎప్పుడు కూడా సెలవు డే ముందు రోజు అయితే మాత్రం ఖచ్చితంగా టైం అయితే స్పెండ్ చేస్తాం. సినిమా వేసుకుంటాము, లేకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేస్తాము, పిల్లలతో ఆడుతాము. చాలా లేట్ అయిపోయింది, 1:30 ఇలా 2 అయిపోయింది పడుకునేసరికి అని చెప్పేసి ఇంకా తొందరగా 8:30కి లేసాము. లేట్గా లేసాను, తొందరగా కాదు. 8:30కి లేచేసరికి ఇంకా చపాతీ అయితే ఈరోజు స్కిప్ చేశాను అనమాట. షుగర్లెస్ బ్రెడ్ ఉంటే అది ఒక 2 పీసులు తీసుకున్నాను. బాబు కోసం పాలు ఒక 2 బన్నలు వాడి కోసం తీసుకున్నాను. ఇంకా మా 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 టిఫిన్ ఇది. అంటే లేవగానే నేనైతే స్కిప్ చేస్తానండి, పిల్లలకి పెడుతుంటాను. ఇంకా చూసారా, మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కోతులు, కుప్ప కోతులు ఉంటాయండి మా ఊర్లోని. ఇవి అసలు ఫుడ్ కానీ, కాయగూరలు కానీ, చేతిలో సంచులు కానీ ఏ ఉన్నా లాక్కుని వెళ్ళిపోతాయి. చాలా డేంజరు. లేకపోతే మీద నుంచి పడి కరుస్తాయి అన్నమాట. అవి ఉంటే అసలు ఎక్కడికి వెళ్ళము, రోడ్ల మీదే తిరుగుతుంటాయి ఇలా కుప్పలు తెప్పులైపోయి. ఇంకా భయం, ఇవి వచ్చాయంటే భయం. మేడల మీద ఏవైనా ఎండబెట్టుకొని పువ్వుల మొక్కలు అయ్యి నువ్వు కూరగాయ మొక్కలుగా అస్సలు ఏంటన్నా అస్సలు దేనికి కూడా ఇవి ఉండడం వల్ల అస్సలు దేని యూజ్ అసలు ఉండదన్నమాట. చాలా భయపడుతుంటాము. ఎప్పుడు కూడా సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఉండవు. మామిడిపళ్ళు అవి ఉంటాయి కదా, వెళ్ళిపోతాయేమో. వింటర్ సీజన్లో ఈ సీజన్లో కుప్ప పడి ఉంటాయండి ఇవి. దీపావళి సీజన్లో కూడా చాలా తక్కువ ఉంటాయి. బాంబుల సౌండ్లు అట్లా భయం రావు. ఇంకా పని అంతా అయిన తర్వాత టిఫిన్కి అయితే రెడీ అవుతున్నానండి. టిఫిన్ అయితే పెడుతున్నాను. మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఇంకా కొత్తగా ఏవైనా సజెషన్స్ ఇవ్వండి, బాగుంది బాగాలేదు అనేది కూడా కామెంట్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ప్రతి వీడియోకి కూడా కామెంట్ అనేది నేను రెస్పాండ్ అయ్యి కామెంట్ అనేది రిప్లై ఇస్తాను అన్నమాట. అసలు కిచెన్లో ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుందన్నమాట. ఇటు తిరగడం, అటు తిరగడం, ఇది చేయడం, ఇది చేయడం, వంట ప్రాసెస్ చాలా పని ఉంటుంది. నాకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం నీట్గా ఉంచుకోవడం ఇష్టం అన్నమాట. గజిబిజిగా ఉంటే ఒకసారి మనమే గజిబిజిగా ఉంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. పీస్ఫుల్గా ఉండదు మైండ్. అది నీట్గా ఉంటే అది క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి చూస్తే మన కళ్ళకు మనకే ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి కొంచెం మ్యాక్సిమం నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను. మ్యాక్సిమం పని అంతా అయిన తర్వాత అయినా సరే ముందు క్లీన్గా ఉంచుకుంటాను. కంపల్సరీగా ఇల్లు అనేది నీట్గా ఉంచుకుంటే ఆ పాజిటివ్నెస్ వేరండి. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే బద్దకించి ఇల్లు నీట్గా ఉంచుకోమో అప్పుడే మన ఇంటికి చుట్టాలు ఎవరో ఒకరు వస్తుంటారు అన్నమాట. వీళ్ళు ఇలా ఉంచుకుంటారా అని లెక్కలు. అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా ఖచ్చితంగా నీట్గా అయితే ఉంచుకుంటాను ఇల్లుని. ఇది కన్ఫర్మ్. మీరు కూడా ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అంటే ఇల్లు అనేది నీట్గా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం మైండ్ సెట్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉండి కొంచెం చూసే విధానం అయినా ఎవరైనా వచ్చేటప్పుడైనా సరే మనకి కొంచెం బాగా తగులుతుందని ఉద్దేశంతో ఇలా మాట్లాడాను. ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే వాడికి టిఫిన్ కావాలని చెప్పాడు. టిఫిన్ వాడికి రెడీ చేసి ఇవ్వడానికని సిద్ధం అవుతున్నాను అనమాట అక్కడ. ఇంకా రెండోసారి నా టీ పని అవుతుంది. బాగా వర్షం పడుతుందండి మాకు ఇక్కడైతే ఒడిశాలోని. ఆంధ్రాలో కూడా క్లైమేట్ కొంచెం కూల్గా ఉందని చెప్పారు అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే. ఇక్కడైతే వర్షం పడుతుంది మాకు. నేను రెండోసారి టీ కంప్లీట్ చేస్తున్నాను. ఖచ్చితంగా 2 సార్లు మార్నింగ్ బ్రెడ్తో తిన్నాను కదండి. తర్వాత కాసేపు పోయిన తర్వాత ఒక 11:30, 12 ఈ టైంలో మరి కొంచెం టీ తాగిస్తాను ఉంటే. లేకపోతే వేడివేడిగా పాలైనా తాగిస్తాను అనమాట. నాకు అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా ఏంటో ఆ టైంలో ఖచ్చితంగా కావాలి అనిపిస్తుంది. అంటే మ్యాక్సిమం వింటర్ సీజన్లోనండి. సమ్మర్ సీజన్లో ఆ టైంలో అసలు తాగాలనిపించవు కదా వేడివి ఏవి కూడా. అప్పుడే మార్నింగే తాగుతాను. వింటర్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా ఇలాగైతే మాత్రం తాగాలనిపిస్తుంది ఏంటో నాకు. వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుకు బూస్టప్ అవుతుంది, ఇంకేం కాదు. కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా ఛానల్కి సంబంధించి వీడియోస్ చేయమంటే చేస్తాను. ఇంకా వంకాయ కర్రీ చేసాను చూడండి.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో వంకాయ పచ్చడి కోసం అని చెప్పేసి 2 వంకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3 టమాటోలు తీసుకున్నాను. వంకాయలు అయితే కొంచెం మీడియం సైజు కాదు, అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, మన కర్రీకి సరిపడగా తీసుకోండి, సరిపోతుంది. ఒక 2 టమాటాలు 3 టమాటాలు 2 వంకాయలు తీసుకున్నాను అనమాట. ఈ వంకాయలు క్లీన్ చేసుకొని వాటర్లో కడిగేసిన తర్వాత కొంచెం తడంతా తుడుచుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేశాను. లైట్గా చాలా లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్టవ్ మీద మీకు ఇంకా అవైలబుల్గా కట్టెల పొయ్యి ఉంటాయి కదండి, బొగ్గుల పొయ్యి అంటారు, బొగ్గుల మీద కాల్చుకుంటే టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఎవరో పల్లెటూరులో ఎవరో వేసుకుంటున్నారు, వాళ్ళకుంటే ఈ ప్రాసెస్లో మీరు కట్టెల పొయ్యి మీద కాల్చుకోండి, లేదనుకుంటే ఇలా స్టవ్ మీద కాల్చేసుకోవచ్చు ఈజీగా అన్నమాట. నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో వంకాయలు అనేవి కొంచెం మీడియంలో స్టవ్ అనేది పెట్టుకొని వంకాయలు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత వంకాయలు నేను తీసుకున్నాను. వంకాయ కాలింది లేదా ఎలా తెలుస్తుందంటే ఆ వంకాయ అనేది మెత్తగా అవుతుంది. ఇలా నొక్కి చూస్తే మల్ట్ అయిపోయినలా అయిపోతుంది అన్నమాట. ఇలా కొంచెం మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే తొక్కలైతే బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా విప్పు చూపిస్తున్నాను కదా మీకు, ఖచ్చితంగా వంకాయలో పురుగులు అయితే ఉంటాయండి. ఆ పురుగులు క్లీన్ అవ్వడానికి ఇలా చూసుకోండి, దగ్గరగా వెలుతురులో ఉన్న ప్లేస్లో శుభ్రంగా చూసుకోండి, పురుగులు ఉంటే అవి తీసేయండి. తీసిన తర్వాత ఇలా నేను మీకు వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మెల్ట్ చేసుకోండి. కొంచెం నారల్లా వస్తుంది, ఆ నారలు మనం తినేటప్పుడు తగులుతాయి కాబట్టి అవి కూడా తీసుకొని మెత్తగా మెల్ట్ చేసుకోవాలి. సేమ్ టమాటా కూడా అంతే. టమాటా మూటుకు దగ్గర మనం తీసుకోవాలన్నమాట. టమాటాలు మూటుకు దగ్గర అవి మెల్ట్ అవ్వు, అది తినకూడదు కూడా, అందుకని చెప్పేసి టమాటాలు మెత్తగా అయిపోతాయండి. మనం మంచి టమాటాలు కొంచెం మెత్తగా ఉన్న పండు టమాటాలు తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారంకి సరిపడగా పచ్చిమిరపకాయలు మనం ఎంత తీసుకుంటాం అంత తీసుకోండి, అంటే అంచనా ప్రకారం. ఇంకా తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు, ఆ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కదండి. అలా చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకున్నాను, ఖచ్చితంగా పసుపు అయితే వేసుకోండి, బాగుంటుంది. కారం కూడా వేసుకున్నాను, పసుపు కారం మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కాబట్టి. ఇంకా టమోటాలు అయితే వేసేసాను. టమోటాలు వేసిన తర్వాత టమోటాలు కొంచెం వేగిన తర్వాత ఇలా మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో వేగిన తర్వాత ఈ వంకాయ పేస్ట్ని మళ్ళీ ఆ టమోటాలో వేసుకోవాలి. రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి, రైస్తో తిన్నా చపాతీతో తిన్నా. ఇది సాల్ట్ అయితే మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. అంచనా ప్రకారంగా సాల్ట్ అయితే వేసుకోండి. నేను మెజర్మెంట్ లెక్కలో ఏది కూడా చెప్పనండి, ఎందుకంటే అంచనా ప్రకారంగా చెప్తాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం మూత పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. అసలు వాటర్ కానీ ఏం వేయకూడదు. ఆ టమాటా వాటరు, ఈ వంకాయ వాటర్ బాగా ఇంకిల్లాగా చేసుకోవాలి. ఆయిల్లో బయటకు తేలినంత వరకు మనం వేగనివ్వాలి పచ్చడి అనేది. నేనైతే ఉప్పు చూసానండి, అక్కడ సరిపోయిందంతా. మరి కొంచెంసేపు ఉంచిన తర్వాత ఇది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోతుందండి పచ్చడి అయితే మాత్రం 2-3 డేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకుంటే ట్రై చేయండి.